విశాఖలో పోలీస్ అధికారులు దోబూచులాడుతున్నారు. జగన్ కేసు అప్పగించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటి వరకు జగన్ కేసును ఎన్ఐఏకు పోలీసులు అప్పగించలేదు. సిపి లడ్డా సెలవులో వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. విశాఖలో పోలీస్ అధికారులు దోబూచులాడుతున్నారు. జగన్ కేసు అప్పగించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటి వరకు జగన్ కేసును ఎన్ఐఏకు పోలీసులు అప్పగించలేదు. సిపి లడ్డా సెలవులో వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఆశాలత అందిస్తారు. ఆశాలత, చెప్పండి, సిపి లడ్డా కూడా సెలవులో వెళ్లడానికి గల కారణాలు ఏంటి? కేసుని ఎన్ఐఏకు అప్పగించకుండా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? నవీన్, విశాఖలో పోలీసులు ఒక రకంగా దోబూచులాడుతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నానికి సంబంధించిన కేసు తాజాగా హైకోర్టు ఎన్ఐఏకి అప్పగించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పోలీసులు మొదటగా దీన్ని దర్యాప్తు చేయడం అనే విషయం మీదే ఒకంత చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఎయిర్పోర్ట్ లోని జరిగిన దానిపైన కేంద్ర దర్యాప్తు సంస్థలు మాత్రమే దర్యాప్తు చేయాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన పోలీసులు రాష్ట్ర పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకోవడాన్ని కూడా చాలా మంది తప్పుపట్టారు. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర పోలీసులు మొత్తం దీనిపైన వ్యాఖ్యలు చేయడం, డీజీపీతో సహా ముఖ్యమంత్రితో సహా వ్యాఖ్యలు చేయడంతో పాటు స్థానికంగా ఉన్న పోలీసులు కూడా ఎయిర్పోర్ట్ జోన్ పోలీసులు మొత్తం కేసునంతా దర్యాప్తు చేశారు. అదేవిధంగా దీనికి సంబంధించిన సిట్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాని సిట్ లో కూడా ప్రధాన అధికారిగా ఇక్కడ సిపితో పాటు నాగేశ్వరరావు, డీసీపీ నాగేశ్వరరావు కూడా ఉన్నారు. అయితే తాజాగా ఈ కేసును వైసీపీ నేతలు హైకోర్టులో పిటిషన్ వేసిన మీదట కేసును కేంద్ర దర్యాప్తు సంస్థకు హైకోర్టు అందిస్తూ తీర్పు చెప్పింది. అయితే ఈ నేపథ్యంలో సిపి లడ్డా 2 రోజులు నిన్నటి నుంచి సెలవులో ఉండడం, ఈ నెల 8 వరకు ఆయన సెలవులో కూడా వెళ్లడం జరిగింది. మరోవైపు కేంద్ర దర్యాప్తు సంస్థకు సంబంధించిన అధికారులు విశాఖ చేరుకోవడం, అదేవిధంగా కేసును తమకు అప్పగించమని అడగడం కూడా జరిగింది. అయితే స్థానికంగా పోలీసులు సిపి సెలవులో ఉన్న నేపథ్యంలో మేము ఎటువంటి చర్యలకు పాల్పడలేమని చెప్పడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి ఉత్తర్వులు లేని నేపథ్యంలో మేము కేసు ఇప్పట్లో అప్పచెప్పేది లేదని చెప్తున్నారు. మరోవైపు సిపి కూడా సెలవులో ఈ నెల 8 వరకు వెళ్తున్నారు. అతని సెలవు కూడా 10వ తారీఖు వరకు పొడిగించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు తర్వాత అధికారిగా ఉన్న నాగేశ్వరరావు కూడా అందుబాటులో లేకపోవడం, కార్యాలయం మధ్య కూడా అందుబాటులో లేకపోవడం కూడా ఒకంత వివాదాలకి తావిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ధిక్కరించే విధంగా పోలీసులు సహకరించకపోవడం, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇదంతా ఒక బూటకం, కేవలం జగన్మోహన్ రెడ్డి తన అభిమానంతో చేయించుకున్నది అని చెప్పిన మీదట, ఇది జగన్ అభిమాన పని అని చెప్పిన మీదట మరో రకంగా ఏ విధమైన దర్యాప్తు కానీ జరగడం కావచ్చు, మరో రకమైన తీర్పు ఏదైనా రావడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇష్టపడటం లేదు అన్నది ఇక్కడ వైసీపీ వాదన. ఈ నేపథ్యంలోనే కేసుని కేంద్ర దర్యాప్తు సంస్థకు అందజేయడానికి కూడా వాళ్ళు ఇష్టపడటం లేదు. దీంతోనే సిపిని కూడా కావాలనే ఇప్పుడు సెలవులో వెళ్లారు అన్న వాదన కూడా వైసీపీ నుంచి వినిపిస్తోంది. మొత్తం మీద జగన్ కేసు అనేక కీలక మలుపులు జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఇది మరొక మలుపుగా కూడా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఆశాలత.